నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు ఐ డ్రీమ్ న్యూస్. తెలంగాణలో ముస్లిం మైనారిటీల ఓట్ల శాతం 13. 45 నియోజకవర్గాల్లో ప్రామినెంట్గా ముస్లిం మైనారిటీలు కనిపించబోతున్నారు. డిసైడింగ్ ఫ్యాక్టర్గా ఉన్నారు. అయితే ఇప్పుడు వారంతా ఎటువైపు ఉన్నారు? ప్రస్తుతం మనతో పాటుగా ఉన్నారు ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి గారు. చక్రపాణి గారు, నమస్కారం అండి. సో మనం ముస్లిం మైనారిటీల గురించి గతంలో మాట్లాడుకున్నాం. కాకుంటే అప్పటికి ఇప్పటికి డెవలప్మెంట్ అనేది చాలా కనిపిస్తోంది. అండ్ తెలంగాణ ఎలక్షన్స్కి కౌంట్ డౌన్ అనేది మొదలైన తర్వాత విపరీతమైనటువంటి చేంజ్ ఉంది అంటున్నారు. హౌ డు యూ సీ? ఏం చేంజ్ కనిపించింది అసలు? అంటే ముస్లిం మైనారిటీలు ఈ దేశంలో తమ అస్తిత్వం ఒక సంక్షోభంలో పడింది అనేటువంటి ఆందోళనలో ఉన్నారు. ముఖ్యంగా నరేంద్ర మోడీ ప్రభుత్వం గత 5 సంవత్సరాలుగా మొదటి దశలో కొంత పట్టించుకున్నట్టుగా ఉన్నప్పటికీ అది నేషనల్ రిజిస్ట్రీ ఆఫ్ పాపులేషన్ అయి ఉండొచ్చు, లేదా అదే పౌరసత్వానికి సంబంధించిన ఇది అయి ఉండొచ్చు, ఆర్టికల్ 370 అయి ఉండొచ్చు. ఇట్లాంటి చాలా ఇష్యూస్ ముస్లింలకు వ్యతిరేకంగా చేస్తుందనేటువంటి ఒక భావన దేశవ్యాప్తంగా ముస్లింలో ఉంది. అది సత్యం. ఈ దశలో ఒక 3 సంవత్సరాల నుంచి అది షహీన్ బాగ్ ఇన్సిడెంట్స్ అయి ఉండొచ్చు, లేదా మిగతా ఎక్కడెక్కడైతే మనకు ఢిల్లీలో జరిగినటువంటి ఆందోళనలన్నీ చూసినాం మనం. అదేవిధంగా ముస్లింలను టార్గెట్ చేసుకుంటూ, అది ముస్లిం కళాకారులు అయి ఉండొచ్చు, ముస్లిం రచయితలు అయి ఉండొచ్చు, లేదా ముస్లిం ఈవెన్ స్టాండప్ కమెడియన్స్ అయి ఉండొచ్చు. ఒక ఇంటాలరెన్స్ లెవెల్స్ అనేటువంటి ఒక ఏడాది క్రితం వరకు, 6 నెలల క్రితం వరకు చాలా పీక్లో ఉన్నాయి ఈ దేశంలో. చాలామంది ముస్లిమ్స్ భయపడేటువంటి వాతావరణాన్ని ఈ దేశంలో మనం చూసినాం. ఇటువంటి దశలో మనకి కర్ణాటక ఎలక్షన్స్ వచ్చిన హిజబ్ అయి ఉండొచ్చు, హిజబ్ లాంటి ఇష్యూస్ కూడా అంతకుముందు బీఫ్ అటాక్స్ అయి ఉండొచ్చు. అంటే విచిత్రంగా భారతీయ జనతా పార్టీ, నాకు బాగా గుర్తుంది, నరేంద్ర మోడీ గారు ఈ మిషన్ భగీరథ లాంచ్ చేయడానికి హైదరాబాద్కి వచ్చినారు. హైదరాబాద్ నుంచి సిద్దిపేట దగ్గర ఒక ప్లేస్కి వెళ్ళి అక్కడ ఆయననే మిషన్ భగీరథని లాంచ్ చేసినాడు. ఆ సందర్భంగా తెలంగాణను బాగా పొగిడినాడు. పొగడమే కాకుండా బీఫ్ ఇష్యూ వచ్చి గో రక్షక్ వీళ్ళ గురించి మాట్లాడుకుంటూ, మీరు ఇంత హింస చేయొద్దు, ఇంత దుర్మార్గాలు చేయొద్దు, మీరు కావాలంటే నన్ను చంపండి, వాళ్ళని అమాయకులను చంపొద్దు, ఇట్లాంటి మాటలు మాట్లాడారు. కానీ అదే నరేంద్ర మోడీ అక్కడి నుంచి ఒక సంవత్సరం తర్వాత మౌనంగా ఉండడం మొదలుపెట్టినాడు. వాళ్ళు మౌనంగా ఉండడం మొదలు పెడితే దాన్ని అడ్డం పెట్టుకొని, అంటే మనుషులు ఏం తినాలి, మనుషులు ఏం తినకూడదు, మనుషులు ఎట్లాంటి దుస్తులు వేసుకోవాలి, ఎట్లాంటివి వేసుకోకూడదు, మనుషులు ఎట్లాంటి భాష మాట్లాడాలి, ఎట్లాంటిది మాట్లాడకూడదు, చివరికి మనుషులు ఈ దేశాన్ని ఏమని పిలవాలి, ఏమని పిలవకూడదు, ఈ దశ దాకా పరిణామాలన్నీ జరిగినాయి. ఈ జరుగుతున్న కొద్దీ ఈ దేశంలో ఏ మూలనో ఇది జరిగినా కూడా బిక్కుబిక్కుమంటూ ముస్లిమ్స్ భయపడేటువంటి వాతావరణం మనం గత 5 సంవత్సరాలుగా చూసినాం. యూపీలో అనేక ఇన్సిడెంట్స్ జరిగాయి, అనేక బుల్డోజర్లు వచ్చేసినాయి కూల్ చేయడానికి. ఇటువంటి వాతావరణంలో ఒక మెంటల్ మేకప్ అనేటువంటిది చాలా గుణాత్మకంగా మనం ఈ 5 సంవత్సరాల్లో గమనించవచ్చు. నేను జనరల్గా ఒక సోషియాలజీ ప్రొఫెసర్గా, మేము ఈ దేశాన్ని భిన్నత్వంలో ఏకత్వానికి ఒక ప్రతీకగా చూసేవాళ్ళుగా మేము చూస్తుంటాం. ఎవరేం రాస్తున్నారు, ఎవరేం మాట్లాడుతున్నారు, ఎవరు ఎట్లా భయపడుతున్నారు. చివరికి ఒక దశలో విపరీతమైన స్టార్డమ్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న షారుఖ్ ఖాన్ మాట్లాడడానికి భయపడే పరిస్థితి వచ్చింది. అమీర్ ఖాన్ అసలు వెళ్ళిపోవాలని ఏడ్చుకునేటువంటి పరిస్థితి వచ్చింది. చివరికి షారుఖ్ ఖాన్ కొడుకు ఏదో ఒక బోగస్ కేసులో ఇరుక్కోవాలి. అంటే ఒక భయం అనేటువంటిది వెంటాడే వాతావరణం ఉన్నమాట వాస్తవం. ఈ దశలో ముస్లింలకి కాంగ్రెస్ పార్టీ ఒక అనునయ వాక్యంలాగా, కాంగ్రెస్ పార్టీ ఒక ఊరడింపులాగా కనబడింది. ఎందుకంటే వాళ్ళు షహీన్ బాగ్ మద్దతు తెలుపుతున్నారు, వాళ్ళు ఎన్ఐఆర్ దీన్ని నేషనల్ రిజిస్ట్రీ ఆఫ్ దాన్ని మనం పౌరసత్వ చట్టాలు అన్నట్టు దాన్ని వ్యతిరేకించినారు. అదేవిధంగా వాళ్ళు మిగతా చోట్ల జరిగినటువంటి ఈ గోహత్యలను వ్యతిరేకించినారు. రాజస్థాన్లో, యూపీలో
హర్యానాలో రీసెంట్గా ఇవి జరగడం అయితే చాలా ప్లాన్డ్గా ఈ గోవులు తోలుకుపోయే వాళ్ళ మీద దాడులు చేయడము, డ్రైవర్ల మీద దాడులు చేయడము, వాటి ఫేస్బుక్లలో పోస్ట్, ఇది ఒక హింసను ప్రేరేపించేటువంటి దశకు వచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎక్కడికక్కడ కొంత ఇది చేసుకుంటుంది. ముఖ్యంగా హిజాబ్ ఇష్యూలో కర్ణాటకలో అఫ్కోర్స్ ఎలక్షన్స్ ముందైనప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ ఒక క్రియాశీలమైనటువంటి రోల్ ప్లే చేసి మేము దాన్ని పూర్తిగా రివర్స్ చేస్తామనేటువంటి హామీ ఇచ్చి ఇదంతా ఒక రకమైనటువంటి ఇది చేస్తున్నటువంటి క్రమంలో ఇందాక మనం ముందులో చెప్పుకున్నట్టుగా ఎవరికైనా సరే ఈ ఐడెంటిటీ అనేది ఒక క్రైసిస్లో పడిపోతుంది అని అనుకున్నప్పుడు వాళ్ళు ఏదో ఒక ఒకటే పొలిటికల్ ఆప్షన్ని ఎన్నుకోవడం అనేది జరుగుతుంటుంది. ఎక్కడైనా సరే అది దళితులు అయ్యుండొచ్చు, అది ఇంకోలా అయ్యుండొచ్చు, మహిళలు అయ్యుండొచ్చు. కొన్ని సందర్భాలలో మన ఫ్రెండ్స్ ఎవరు, మన ఎనిమీస్ ఎవరు, మనకు న్యూట్రల్ ఎవరు, ఇవన్నీ చూసుకొని ఫ్రెండ్స్ వైపు ఉంటే మనకు భద్రత ఉంటుంది అనేటువంటి ఒక వాతావరణాన్ని ఈ దేశంలో క్రియేట్ చేసినారు. అది కర్ణాటకలో రిఫ్లెక్ట్ అయింది. కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ అనేది పూర్తిగా తన సొంత ఎజెండాతో వచ్చింది అనుకోవడానికి అవకాశం ఉంది. కర్ణాటకకు తెలంగాణకి చాలా సారూప్యత ఉంటుంది. మీరు హైదరాబాద్ కర్ణాటకలో మీరు వేరు చేయలేరు, మనుషులు మతాలను కూడా వేరు చేయలేరు. ఒకటే భాష, ఒకటే పద్ధతి, ఒకటే ఆచారాలు, ఒకటే సాంప్రదాయాలు, ఇదంతా మీకు కనబడుతూ ఉంటుంది. అట్లా మీరు ఇందాక చెప్పినట్టుగా ఇవాళ మన దగ్గర ఉన్నటువంటి ముస్లింలకు కూడా ఇవాళ ఒక కీలకమైన ప్రశ్న ఎదురవుతున్నది. అది మనము కాంగ్రెస్ వైపు ఉండడమా, ఎందుకంటే బీజేపీని ఎదిరించాలి, లేదా వాళ్ళకు ఆ భద్రత అనేది కోరుకోవాలి, లేకపోతే కొన్ని జనరేషన్లో ఒక మతతత్వ దేశంగా ఒక భారతదేశం మారిపోతే కొన్ని జనరేషన్లుగా మనం నష్టపోతామనేటువంటి ఒక భయం వాళ్ళ లోపల ఉంది. కాబట్టి వాళ్ళ ఓటు అనేటువంటిది తెలంగాణ రాజకీయాల్లో చాలా చాలా కీలకం కాబోతుంది. మీరు చెప్పినట్టుగా ఒక 40 స్థానాలంటే ఆల్మోస్ట్ 50% స్థానాలలో వాళ్ళు ఒక కీలకమైనటువంటి భూమికను పోషించబోతున్నారు. ఇది కాంగ్రెస్కి మేలు చేస్తుందా, లేదు ఇది బీఆర్ఎస్కి మేలు చేస్తుందా అంటే చాలా అంశాలు దానిలో ముడిపడి ఉన్నాయి. కానీ డెఫినెట్గా ఒక నిర్ణయం దిశగా అయితే ముస్లిం సమాజం కదులుతున్నది. సేమ్ కర్ణాటకలో జరిగినట్టుగా నిన్న ఎవరి పత్రికలు చూసినా, నేను చాలామంది ముస్లిం స్కాలర్లతో మాట్లాడినా, చాలామంది ముస్లిం మిత్రులతో మాట్లాడినా, వాళ్ళు దే ఆర్ నాట్ హ్యాపీ విత్ దిస్ ఎలక్షన్. వాళ్ళు కొంత కాంగ్రెస్ వైపు మొగ్గు చూపడానికి సన్నద్ధమవుతున్నట్టుగా కనబడతా ఉంది. రెండవది, కర్ణాటకలో ఏ స్ట్రాటజీని అయితే చేసినారు, ఇవాళ కర్ణాటకలో కాదు దేశవ్యాప్తంగా కూడా ఒక చర్చ జరుగుతున్నారు. ఆ చర్చ ఏం జరుగుతుందంటే, నరేంద్ర మోడీకి నమ్మిన మిత్రుడు ఈ దేశంలో ఎవరు అని అంటే చాలామంది అనుకుంటారు అమిత్ షా అని, కానీ కాదు, ఓవైసీ అనేటువంటి మాట నడుస్తుంది. అసదుద్దీన్ ఓవైసీ. దానికి ఫేస్బుక్లలో ఇంకొక భాష్యం కూడా వస్తుంది. ఈ దేశంలో ఉన్న బీజేపీయేతర రాజకీయ పార్టీలన్నిటి మీద, బీజేపీకి కవల లాంటి శివసేనతో సహా, లేదా యూపీలో బీజేపీతో జతకట్టి ఉన్న చిన్న చితక పార్టీలతో సహా ప్రతి ఒక్కరి మీద ఈ కేంద్ర ఏజెన్సీలు అనేటి ఏదో ఒక కేసు పెట్టినాయి, ఏదో ఒక చోట దాడి చేసినాయి, ఏదో ఒక చోట అరెస్ట్ చేసినాయి. కానీ ఓవైసీని ఎందుకు టచ్ చేయట్లేదు అనేటువంటి చర్చ కూడా సోషల్ మీడియాలో జరుగుతుంది. ఈ చర్చ అక్కర్లే, ఈ చర్చ లేవనెత్తే కదా రాజాసింగ్ సస్పెండ్ అయినాడు. సొంత పార్టీ ఎమ్మెల్యే ఆయన అడుగుతూ ఇప్పుడు కూడా చెప్తాడు, ఓవైసీని ఎందుకు అరెస్ట్ చేయలేదని అడుగుతాడు. సో ఇవన్నీ ఉన్నాయి, మనం అరెస్ట్ చేయమని అనట్లేదు. ఐ మీన్ ఈ చర్చ ఓవైసీకి, అదేవిధంగా ఈ చర్చ కాంగ్రెస్ పార్టీని, ఈ చర్చ బీఆర్ఎస్ని కూడా ప్రభావితం చేసే అవకాశం. ఇవాళ నేను పేపర్లో చదివి ఆశ్చర్యం కలిగింది నాకు. మజ్లిస్ కేవలం 7 స్థానాలకో 9 స్థానాలకో పరిమితం కావాలని ఒక హుకుం జారీ చేసినారు ముస్లిం మత పెద్దలు అని ఒక పత్రికలో వచ్చింది. అది ఎంతవరకు నిజమో మనకు తెలియదు. మనకున్న సోర్సెస్ ప్రకారము, నాకు ఓల్డ్ సిటీలో ఉన్నటువంటి సోర్సెస్ ప్రకారము వాళ్ళు ఏం చెప్తున్నారంటే, ఈ రాష్ట్రంలో ఒక 4-5 మత సంస్థలు ఉన్నాయి, ముస్లిం మత సంస్థలు.
కొందరు మద్రాసులో నడిపిస్తారు, కొంతమంది మసీదులు ఆర్గనైజ్ చేస్తారు, కొంతమంది ఇంకొకటి చేస్తారు, కొంతమంది సోషల్ సర్వీస్ చేస్తారు, కొంతమంది కల్చర్ ప్రొటెక్ట్ చేస్తారు. ఐ మీన్ దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ అ సొసైటీ. ముస్లిం సమాజం అనేది ఒక సమాజం. ఈ సమాజంలో ఒక 4, 5, 6 రకరకాల ఫోర్సెస్, సంఘాలు, సాంస్కృతిక ఆధ్యాత్మిక సంఘాలు. ఈ సంఘాలలో జమాతే ఇస్లామీ అనేది ఒక సంఘం. ఆ సంఘానికి సంబంధించినటువంటి పెద్దలను ఓవైసీ కలిసి మద్దతు ఇవ్వమన్నాడని, వాళ్ళు దానికి నిరాకరించినారు. అంతకుముందే ఇంకొక సంఘానికి సంబంధించిన దీనిలో కూడా వాళ్ళను కూడా కలిసినారని, వాళ్ళు గతంలో కర్ణాటకలో కూడా అదే సంఘము మేము కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తామని చెప్పినారని ఇప్పుడు కూడా అదే చెప్పారు. ఇది అంతా మౌత్ టు మౌత్ పేపర్లోనే వచ్చింది. చాలా చోట్ల ఇది స్ప్రెడ్ అవుతుంది. ఈవెన్ జూబ్లీ హిల్స్ కాంగ్రెస్ అభ్యర్థి అనుకుంటున్న అజరుద్దీన్ కూడా వాళ్ళ ఆశీస్సులు తీసుకున్నాడని, ఆయనకు టికెట్ కన్ఫర్మ్ గ్యారంటీ అని, ఇట్లాంటి చాలా ఇష్యూస్ వస్తాయి. ఇది కొంత భారత రాష్ట్ర సమితి ఆలోచించుకోవాల్సినటువంటి సందర్భం. ఎందుకంటే ఒక అష్యూరెన్స్ పోవాలి. మరి చాలామంది మిత్రులు అనేవాళ్ళు ఒక 10 ఏళ్ళ కింద, 5 ఏళ్ళ కింద, 6 ఏళ్ళ కింద కేసీఆర్ గారు పులి మీద స్వారీ చేస్తున్నారు. మజ్లిస్ అనేది స్టీరింగ్ అనేది ఇంకో పొలిటికల్ లాంగ్వేజ్లో స్టీరింగ్. నేను అనుకున్న స్టీరింగ్ ఎప్పుడైనా కూడా స్టీరింగ్ కేటీఆర్ చేతుల్లో లేదు, కేసీఆర్ చూస్తుంటాడు, హ్యాండిల్ చేస్తుంటాడు. కాబట్టి స్టీరింగ్ ఇయ్యాడు కేసీఆర్ ఎప్పుడు కూడా. స్టీరింగ్ డెఫినెట్గా కేసీఆర్. కానీ ఎందుకో నాకు కూడా అనిపిస్తున్నది ఒక పరిశోధకుడిగా, లేకపోతే ఈ జనరల్ సర్వీస్ని మిగతా గమనిస్తున్నటువంటి వ్యక్తిగా, ఎప్పుడైనా సరే కొన్ని సమాజాలలో, కొన్ని సెక్షన్స్లో పాపులర్గా ఉండేటువంటి ఒపీనియన్ ఒకటి ఉంటుంది, అంతర్లీనంగా ఉండేటువంటిది ఒకటి ఉంటుంది. గత 5 సంవత్సరాలలో ఏం జరిగింది ఈ దేశంలో ముస్లింలకు అనేది ఒక ప్రశ్న అయితే, ఎవరు ముస్లిం పక్షాన ఉన్నారు, ఎవరు బీజేపీ పక్షాన ఉన్నారు అనేది రెండవది. ఇకపోతే రెండవ దశలో గత 5 సంవత్సరాల్లో జరిగిన ఎన్నికల్లో మీరు మహారాష్ట్ర ఎన్నికల నుంచి తీసుకోండి. మహారాష్ట్ర ఎన్నికలు అయ్యుండొచ్చు, లేదా గుజరాత్ ఎన్నికలు అయ్యుండొచ్చు, లేదా బెంగాల్ ఎన్నికలు అయ్యుండొచ్చు, బీహార్ ఎన్నికలు అయ్యుండొచ్చు, యూపీ ఎన్నికలు అయ్యుండొచ్చు. మజ్లిస్ పార్టీ ఏ పాత్ర పోషించింది అనే చర్చ అకాడమిక్ స్థాయిలో జరుగుతుంది, పాపులర్ డిబేట్లలో జరుగుతుంది, లేదా ఓవరాల్గా కాంగ్రెస్ పార్టీలో కూడా జరుగుతుంది. ఇప్పుడు కూడా పోటీ చేస్తామన్నారు మధ్యప్రదేశ్, రాజస్థాన్లో కూడా. అంటే ఇదొక టాస్క్ అయిపోతుంది. అది ఎలక్షన్ అనేది ఒక టాస్క్ అయిపోతుంది. ఈ భావన ముస్లింలో ఉన్నది. ఏమీ డిపాజిట్లు కూడా రాలే, ఎక్కడ గెలవలే. మొదట్లో ఉన్న మహారాష్ట్రలో కొంచెం నష్టం జరిగింది, ఒక ఔరంగాబాద్ జరిగింది. చాలా చోట్ల 2-3 చోట్ల కూడా అటువంటి ప్రభావంతో ఓడిపోయినారు అవతల. వీళ్ళు గెలవడం పక్కన పెట్టండి, రాజకీయాల్లో మనం ఇందాక ఒక ఇదిలో మాట్లాడినప్పుడు గెలవడానికి రకరకాల మార్గాలు ఉంటాయి. కొంతమంది ఎన్నికల్లో విజయం సాధించవచ్చు, కానీ పొలిటికల్గా గెలుస్తారు. కొంతమంది ఎంపీలుగా, ఎమ్మెల్యేలుగా గెలవచ్చు, కానీ ఆర్థికంగా నష్టపోతారు. కొంతమంది పోటీ చేసి ఓడిపోవచ్చు, కానీ ఆర్థికంగా లాభపడతారు. ఎన్నికలన్నీ అర్థం చేసుకోవడం కౌటిల్యుడు కూడా సాధ్యం కాదు. కౌటిల్యుడు అర్థశాస్త్రంలో ఎన్ని రకాలైన ఎత్తులు కుయుక్తులు చెప్పినాడో, ఇవాళ ఇండియన్ డెమోక్రసీ పేరుతో ఇండియాలో జరుగుతున్నటువంటి పరిణామాలను చూస్తే దాన్ని భాష్యం చెప్పచ్చు. సో కాబట్టి అయినా సరే మొత్తము ఓవైసీ గారు ఈ 5 సంవత్సరాల్లో కంటెస్ట్ చేసిన కాన్స్టిట్యున్సీస్ ఎన్ని? బహుశా 500 కాన్స్టిట్యున్సీస్లో కంటెస్ట్ చేసి ఉంటాడు. ఒక యూపీలోనే 120-100 పైన కాన్స్టిట్యున్సీలో చేసి ఉంటాడు. ఈ 500 కాన్స్టిట్యున్సీలలో 5 కూడా గెలవనిటువంటి ఒక పార్టీ విజయం సాధించినట్ట, ఓడిపోయినట్టు. కానీ ఓవైసీకి అది విజయం సాధించినట్టు, మజ్లిస్కి అది విజయం సాధించినట్టు, దేశవ్యాప్తంగా విస్తరిస్తున్నట్టు, దేశవ్యాప్తంగా తమ జెండా ఎగురుతున్నట్టు, దేశవ్యాప్తంగా తమ నినాదం పోతున్నట్టు, దేశవ్యాప్తంగా మైనారిటీలకు భరోసా ఇస్తున్నట్టు. కానీ ఫలితం దానికి భిన్నంగా ఉంది. నో డౌట్ మజ్లిస్ అనేది ఈ దేశంలో ముస్లింలకున్న ఒకే ఒక్క గొంతు పార్లమెంట్లో, ఒకే ఒక్క పర్సన్ పార్లమెంట్లో ముస్లింల హక్కుల కోసం మాట్లాడేది
ఓన్లీ అసదుద్దీన్ ఓవైసీ. దెర్ ఇస్ నో సెకండ్ ముస్లిం ఇన్ ద పార్లమెంట్ టు స్పీక్ అబౌట్ అండ్ టు స్పీక్ ఫర్ ద ముస్లిమ్స్. దెర్ ఇస్ నో సెకండ్ వాయిస్, ఓన్లీ వన్ వాయిస్ అండ్ సింగిల్ వాయిస్ అసదుద్దీన్ ఓవైసీ. మనం దాన్ని ఆయన ఇక్కడ వెనకడిగేసేటువంటి అవకాశం కూడా లేదు. కానీ రాజకీయంగా ఓడిపోతున్నాడా గెలుస్తున్నాడా, కమ్యూనిటీలో ఓడిపోతున్నాడా గెలుస్తున్నాడా? నేటి వార్త చూస్తే నాకు ఆశ్చర్యం వేసింది. ఒక సంస్థ నువ్వు ఎక్కడా పోటీ చేయకూడదు తెలంగాణ ఎన్నికలలో, అది దేనికి సంకేతం అనేటువంటిది ఆలోచించాలి. అది దేనికి సంకేతం అనేది ఒక అసదుద్దీన్ ఓవైసీ ఆలోచిస్తే సరిపోదు, అది ఎవరికి సందేశం అనేది కూడా మీరు ఆలోచించాలి. ఎగ్జాక్ట్లీ, అది ఎవరికి సందేశం ఇస్తున్నారు వాళ్ళు. ఇది రేపు ఇంకా ఇంకా చాలా 40 రోజులు టైం ఉంది. జనరల్గా మత సంస్థలు లేదా ఆర్గనైజ్డ్ ఓట్స్ 3 రోజులు చాలు మొత్తం స్ప్రెడ్ అవ్వడానికి. ఎలక్షన్ ముందు ఒకరోజు ఒక సమావేశంలో డిసిషన్ తీసుకుంటే అది ఎలక్షన్లో ఇంప్లిమెంట్ అయి తీరుతుంది. ఎందుకు అంతగా అంటే ఇప్పుడు కేవలం ఓల్డ్ సిటీ మీదే ఫోకస్ పెట్టండి, అదర్ దాన్ ఓల్డ్ సిటీ ఇంకెక్కడ కంటెస్ట్ చేయొద్దు, ఒకవేళ కనుక చేస్తే అది కాంగ్రెస్ కు వ్యతిరేకంగా మేము భావిస్తాము అని. ఇక్కడే ఒక కీలకమైనటువంటిది వినిపించేది, హైదరాబాద్లో గంగా జమున తహజీబ్ ఉంది అనేది, ఇక్కడ అల్లర్లు జరగట్లేదని, అందరూ బీఆర్ఎస్ వైపు ఉన్నారని. రీసెంట్గా ఓవైసీ కూడా అదే మాట, మేము ఎక్కడైతే పోటీ చేస్తున్నామో మా అభ్యర్థుల్ని గెలిపించండి, మేము లేని చోట బీఆర్ఎస్కి ఓటు వేయండి అని అన్నాడు. ఇన్ని అన్న తర్వాత కూడా ఇలాంటి మాటలు లేకుంటే ఇలాంటి హుకుములు ఎందుకు వస్తున్నాయి? అంటే మేము 2-3 సోర్సెస్ నుంచి కొంత రీసెర్చ్, దాన్ని ఇప్పుడు ఇవాళ ఒక రోజు కాదు, లాస్ట్ టైం మాట్లాడే అంతకుముందు అసలు ఏం జరుగుతుంది, వాళ్ళ మనోభావాలు ఏంటి. ఒకటి, ముస్లింలు బీఆర్ఎస్కి వ్యతిరేకం కాదు. మీరు ఆ స్టేట్మెంట్స్ జాగ్రత్తగా, ముస్లింలు బీఆర్ఎస్కి వ్యతిరేకం కాదు. కేసీఆర్ అంటే ప్రేమ ఉంది, కళ్యాణ లక్ష్మి అంటే ఆదరణ ఉంది, గౌరవం ఉంది, షాదీ ముబారక్ అని అంటున్నారు కదా, చాలా హామీలు కూడా ఇచ్చినాడు. ముఖ్యంగా 2,204 రెసిడెన్షియల్ స్కూల్స్ పెట్టాడు, 4 లక్షల మంది ముస్లిం పిల్లలు చదువుకుంటారు. ఇవన్నీ ప్రతి ముస్లిం ఒప్పుకుంటున్నారు. ఎస్, దానికంటే ఇంకేం ఒప్పుకుంటున్నారు తెలుసా? పొలిటికల్ వయలెన్స్ లేదు ముస్లింల పట్ల, ఒక సెక్యులర్ ఫ్యాబ్రిక్ అనేటువంటిది తెలంగాణ వచ్చిన తర్వాత ప్రొటెక్ట్ అవుతుంది. లేకపోతే మమ్మల్ని రాజాసింగ్ అనేటువంటి ఎంత వచ్చి తీసుకుపోయి జైల్లో పడేసిన, మాకు ఒక చిన్న ఈగ వాళ్ళని లేదు, మాతో మాట్లాడిన వాళ్ళు చెప్తున్నారు, చిన్న ఈగ కూడా వాళ్ళని లేదు. కానీ ఇవాళ దేశవ్యాప్తంగా మా అస్తిత్వం అణచివేయబడుతున్నాం. ఆయన భారతీయ జనతా పార్టీ వైపుకున్నాడు. చాలా ఇష్యూస్ చెప్తున్నారు వాళ్ళు. ముఖ్యంగా ఆర్టికల్ 370 అప్పుడు మాట్లాడలేదు, ముఖ్యంగా పౌర చట్టాలప్పుడు మాట్లాడలేదు, ముఖ్యంగా షహీన్ బాజ్ ఇష్యూస్ అప్పుడు మాట్లాడలేదు. పార్లమెంట్లో ఇటువంటి వచ్చినప్పుడల్లా మోడీకి సహకరించినాడు అనే ఒక అపవాదం, ఒక అపనమ్మకం, ఒక ఇది మూటగట్టుకున్నారు. దానికి కారణం ఏం చెప్తున్నారంటే, మనం అనుకుంటున్నాం కానీ మనం రియలైజ్ కావాల్సింది, లేదా ముస్లిం మత పెద్దలతో నేను కూడా మాట్లాడినప్పుడు వాళ్ళు చెప్తుంది ఏంటంటే, మజ్లిస్ ఈజ్ నాట్ ఎ లోన్ రిప్రజెంటేటివ్ ఆఫ్ ముస్లిమ్స్. మజ్లిస్ ఒక పొలిటికల్ పార్టీ. ఎస్, వాళ్ళు కూడా వినే చేయట్లా. ఎస్, మజ్లిస్ ఈజ్ అవర్ వాయిస్. అసదుద్దీన్ ఓవైసీ మా పార్లమెంట్లో మా వాయిస్. కానీ ఒక అసదుద్దీన్ ఓవైసీ ఎదిరించలేకపోతున్నాడు, సరిపోవట్లేదు. ఈ అసదుద్దీన్ ఓవైసీ గత 10 సంవత్సరాల్లో కావాలనుకుంటే 10 స్టేట్ల నుంచి 10 మందిని కూడా అట్లా ఫోకస్డ్గా ఉంటే, కానీ ఆయన చర్యల వల్ల, ఆయన విధానాల వల్ల భారతీయ జనతా పార్టీ లబ్ధి పొందుతుంది. పోలరైజేషన్ జరుగుతుంది దేశంలో, మతాల పోలరైజేషన్ జరుగుతుంది, ఓటర్ల పోలరైజేషన్. ఇక్కడ ఆ ప్రమాదం ఇప్పుడు పొంచి ఉన్నది. ఆ ప్రమాదాన్ని ఇవాళ బీజేపీకి అడ్వాంటేజ్గా ఉండి మిగతా చోట్ల ఉంటే, ఇవాళ కాంగ్రెస్కి ఇక్కడ కర్ణాటకలో అయినట్టుగా అడ్వాంటేజ్ జరిగే ప్రమాదం ఒకటి పొంచి ఉన్నది. బహుశా ఇంటెలిజెన్స్ సోర్సెస్ కూడా ఈ నివేదికలన్నీ పత్రికల వాళ్ళకి తెలిసినాయంటే గవర్నమెంట్ ఇంటెలిజెన్స్ సోర్సెస్ కూడా తెలుస్తాయి. ఆ వైమనస్యత అనేది, ఆ ఫీలింగ్ అనేది మైనారిటీలలో రాకూడదు, అది వచ్చింది. రెండవది, ఈ స్టేజ్లో ఇవాళ నిన్న మొన్న ఈ వారం నుంచి ఇంకో నెల వరకు ఈ పోలరైజేషన్ పెరుగుతుంది. కర్ణాటకలో కరెక్ట్గా కాంగ్రెస్ పార్టీ ఇదే వ్యూహాన్ని అమలుపరిచింది. ఇదే మత పెద్దలతో కూర్చొని మతం ద్వారా రాజకీయాలను ఇంప్లిమెంట్ చేసేటువంటి
ఇది తీసుకొచ్చింది. నాకు ఇది చాలా ఆశ్చర్యం కలిగిన వార్త ఇవాళ. మీరు 7 స్థానాలు మించి ఇప్పుడు పాండవులు ఏదో 5 సీట్లు 5 అడిగితే ఊర్లు చాలు. 5 ఊర్లు చాలు మీకు, అంతకంటే 5 ఊర్లు అడిగితే ఇది చేసినట్టుగా మీరు 7 స్థానాలకు పరిమితం కండి. మిగతా చోట్ల మేము కాంగ్రెస్కి వెళ్ళి ఇప్పటికీ నాకు తెలిసి 5-6 సంఘాలలో 2 సంఘాలు క్లియర్గా స్పష్టంగా ఒక డిక్లరేషన్, ఒక దత్తత, ఒక మెసేజ్ పంపించినాయి. ఇక్కడ టిఆర్ఎస్ ప్రభుత్వం వీళ్ళకి అనుకూలంగానే ఉంది, లేకుంటే కావాల్సినటువంటి ఒక ప్రొటెక్షన్ అనేది ముస్లిం మైనారిటీలకి ఇచ్చింది అనుకున్నప్పుడు వ్యతిరేకత ఇక్కడ ఎందుకు ఉండాల్సిన అవసరం ఉంది ఓవరాల్గా బీజేపీ అంటే దేశవ్యాప్తంగా? నేనేమంటున్నానంటే ఈ 100% నేను ఇందాక చెప్పాను. టీఆర్ఎస్ అన్న, బీఆర్ఎస్ అన్న, కేటీఆర్ అన్న, కేసీఆర్ అన్న మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు వ్యతిరేకించట్ల. కానీ దేశవ్యాప్తంగా మా మనుగడకే ముప్పు వస్తున్నప్పుడు మేము ఏమి తినాలో, ఏం మాట్లాడాలో, ఏమి మాట్లాడకూడదో, మా పిల్లలు బడికి ఎట్లా పోవాలో అన్నప్పుడు నిజానికి దేశవ్యాప్తంగా ఉన్న వాటిలలో హిజాబ్ మిగతా ఇష్యూస్ వచ్చినప్పుడు గట్టిగా మాట్లాడింది కేటీఆర్, చాలా గట్టిగా మాట్లాడింది. కానీ వీళ్ళు అడుగుతుంది పార్లమెంట్లో మీరు ఏం చేస్తున్నారు? మీరు ఇప్పుడు ఈ ప్రచారం కూడా కాంగ్రెస్ పార్టీలో ఎనీ పొలిటికల్ పార్టీ అట్లా ఉంటుంది అనుకోండి, వీళ్ళిద్దరు ఒకటే, రేపు వీళ్ళు వాళ్ళకి సపోర్ట్ చేస్తారు, ఇటువంటి దాన్ని నమ్ముతున్నారు. ఎందుకు నమ్ముతున్నారంటే మజ్లిస్ తోటి రాహుల్ గాంధీ ఎంత, మీరు ఊహించండి స్ట్రాటజీ ఎట్లా ఉంటుంది రాజకీయాలలో. రాహుల్ గాంధీ ఫస్ట్ వచ్చినప్పుడు, ఫస్ట్ ఖమ్మం సభకు వచ్చినప్పుడు ఆయన ఒకటే చెప్పినాడు, నరేంద్ర మోడీ, కేసీఆర్, ఓవైసీ ముగ్గురు ఒకటే అండి. ఇది ఊరికి అక్కడ సభకు వచ్చిన వాళ్ళ కోసం చెప్పలేదా, ఇది ముస్లింల మైండ్స్లోకి స్లోగా వదిలేయడం కోసం, ఇంజెక్ట్ చేయడం కోసం చెప్పినాడు. అది నిజంగానే పనిచేస్తుంది, అందుకే ఇట్లాంటి స్టేట్మెంట్స్ వస్తున్నాయి. నేను కూడా అంటే జనరల్గా చాలామంది, మనం లాస్ట్ టైం కొన్ని పేర్లు కూడా మాట్లాడాం, ముస్లిం మిత్రులు, కవులు, రచయితలు, మనం అనుకుంటాము మేధావుల కోట్లు ఉంటాయా, కవుల కోట్లు ఉంటాయా, వీడు చెప్తే ఓటేస్తాడా, వాడి కమ్యూనిటీస్ అనేటివి ఎట్లుంటాయంటే వీడి చెప్తే మీకు ఓటేయకపోవచ్చు, నాకు ఓటేయకపోవచ్చు, కానీ వీడు చెప్తే ఎవడికి ఓటేయొద్దో డిసైడ్ చేసుకుంటారు. ఇది చాలా డేంజర్. ఇది ఎవరికైనా సరే చాలా ఇబ్బందికరమైనటువంటి పని. ఇవాళ ఆ దశలో ఉన్నారు. మళ్ళీ వెనక్కి పోతే నేను ఒక 1 year బ్యాక్ కూడా అంత ప్రయారిటీ ఒక పొలిటికల్ పార్టీకి, అది కూడా ఒక మద్దతు తోటి ఉన్నటువంటి పొలిటికల్ పార్టీకి, అది కూడా ఇంకొక మద్దతత్వ పార్టీకి మద్దతు ఇస్తున్నటువంటి పార్టీకి, లేదా అటువంటి భ్రమలు, అటువంటి అపోహలు కలిగిస్తున్నటువంటి పార్టీకి ఇవ్వాల్సిన అవసరం లేదు అనేటువంటి నేను ఎక్కడ ఇలాగ మాట్లాడినాను. అది వాస్తవం. బ్రాండైజ్ అవ్వద్దండి ఎప్పుడు కూడా బ్రాండ్ అవ్వకూడదు. మీరు ఒక పార్టీకి బ్రాండ్ అవుతుంది, ఇంకో పార్టీకి మీకు ఇబ్బంది అవుతుంది. ఎందుకు కావాలి? మీరు కమ్యూనిటీతో బ్రాండ్ కండి, కమ్యూనిటీతో బ్రాండ్, పార్టీతో బ్రాండ్ కావాలి. ముస్లింలు చాలా బ్రహ్మాండంగా చేసినారు. నేను చెప్తున్నది, నేను చాలామంది ఇంటర్వ్యూ చేసిన వాళ్ళకి షాదీ ముబారక్ అనేది చాలా గ్రేట్, ఇది చాలా హెల్ప్. రైస్ స్కీమ్ అండి, మీరు ఆశ్చర్యపోతారు. హైదరాబాద్లో నేను ఒక జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ టైంలో, మీరు లాస్ట్ టైం కూడా మాట్లాడుకున్నాం, నేను చాలా సర్వేలు చేసేవాడిని. నేను సర్వే చేసి ఒక ఓల్డ్ సిటీలో 3 కాన్స్టిట్యున్సీస్లో ముస్లిం ఓటర్స్ని అప్పటికి ఇంకా ఇంత మొదలలే, జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వరకు ఇంత ఎస్టాబ్లిష్ కాలే, వీళ్ళంతా ఫోకస్డ్గా వెళ్ళారు. వాళ్ళు చెప్పారు నాకు, సార్ కేసీఆర్ సాబ్ సపరేట్ వచ్చి పోటీ చేసి మేము గెలిపిస్తామండి, ఈ మజ్లిస్తో ఎందుకుంటున్నాం. దట్స్ ఎ ఫ్యాక్ట్. ఇవాళ మీరు కరీంనగర్ వెళ్ళేది, కరీంనగర్లో దగ్గర 70,000 మంది ముస్లిమ్స్ ఉంటారు. మీరు పోయి ఇండిపెండెంట్గా అడగండి, ఈ గవర్నమెంట్ మీద వ్యతిరేకత లేదు. కానీ వాళ్ళ జీవితం పట్ల భయం ఉంది, వాళ్ళ ప్రొటెక్షన్ పట్ల భయం ఉంది, వాళ్ళ కల్చర్ పట్ల భయం ఉంది, లేదా వాళ్ళ పట్ల అమలు చేస్తున్నటువంటి విధానాల పట్ల భయం ఉంది. సరే, కాంగ్రెస్ పార్టీ ఏం చెప్తుంది, లేకపోతే మిగతాళ్ళు ప్రోకేస్టులు ఏం చెప్తారు, 12% రిజర్వేషన్లు ఇస్తామన్నారు ఇవ్వలేదు, ఏదో హజ్ భూమి ఇది చేస్తామన్నారు ఇవ్వలేదు, ఏదో ఇంకేదో చేస్తామన్నారు డిక్లరేషన్ అన్నారు ఇవ్వలేదు. ఇంకా చాలా ఆశ్చర్యంగా మాకు రంజాన్
తోఫా. ఇవి కాదు మాకు కావాల్సింది, మా పిల్లలకు చదువు కావాలి, మాకు ఉద్యోగాలు, ఇట్లాంటివి కొంత అలాంటి స్లోగన్స్ వస్తాయి. అయినప్పటికీ కూడా నేను ఏమంటున్నానంటే విశ్వాసం కలిగించడం అనేది చాలా ముఖ్యం రాజకీయాలు, ముఖ్యంగా కమ్యూనిటీస్కి లేదా మనుషులకి, ఓటర్లకి. ఆ విశ్వాసము సడలడం అనేది నేను టీఆర్ఎస్ వల్ల బీఆర్ఎస్ విధానాల వల్ల సడలిందని చెప్పడానికి లేదు. అక్కడ పెద్ద థ్రెట్ ఉంది కాబట్టి, బీజేపీ అనే ఒక థ్రెట్ ఉంది కాబట్టి, ఏది బెటర్ దేశవ్యాప్తంగా బీజేపీ నుంచి ప్రొటెక్షన్ కావాలి, రక్షణ కావాలి కాబట్టి ఇవాళ మనం ఇట్లా కల్టివేట్ చేసుకుంటున్న రేపు పార్లమెంట్లో బీజేపీని ఓడించగలిగేటువంటి శక్తిగా ఎమర్జీ చేయాలి ఏదో ఒక పార్టీని. కాబట్టి ఒక ప్రత్యామ్నాయ అవసరం కోసం, బీజేపీకి ఒక ప్రత్యామ్నాయ అవసరం కోసం ముస్లింలు ఇఫ్ ఎట్ ఆల్ ఈ వార్తలు నిజమైతే ముస్లింలు కాంగ్రెస్ వైపు చూస్తున్నారు అనేది వాస్తవం. రీజనల్ పార్టీస్ కాకుండా మాకు ఒక కంప్లీట్ ప్రొటెక్షన్ కావాలి అంటే ఒక నేషనల్ పార్టీ కావాలి. ఒక నేషనల్ పార్టీ నుంచి థ్రెట్ ఉంది కాబట్టి ఇంకో నేషనల్ పార్టీ అయితే బెటర్ అంటే ఆల్టర్నేటివ్. అదొకటి, నేషనల్ పార్టీ కావాలి, నేషనల్ పార్టీ నుంచి థ్రెట్ ఉంది అనేది ఒకటి. ఈ నేషనల్ పార్టీ లాస్ట్ 5 years నుంచి వీళ్ళతో ఉంది కదా, షాహీన్బాగ్లో ఉంది కదా, లేదా ఇంకో చోట ఉంది కదా, ఇంకో చోట ఉంది కదా. ఇది ఎక్కువ కాంగ్రెస్ పార్టీ లాస్ట్ 5 years నుంచి ఏదైతే చేసుకుంటూ వస్తున్నదో, ఏవేటైతే వ్యతిరేకించిందో అవన్నిటిని కూడా వీళ్ళు మైండ్లో పెట్టుకుంటున్నారు. ఒకటి కాంగ్రెస్ పార్టీ, సరే కాంగ్రెస్ పార్టీ ఒకప్పుడు ముస్లింల వ్యతిరేక పార్టీ, కానీ తర్వాత ముస్లింలకు అనుకూల పార్టీ, వాళ్ళ నోట్ బ్యాంక్స్గా మార్చుకున్న పార్టీ. అంతకంటే ముందు ముస్లిం లీగ్కు కాంగ్రెస్ పార్టీకే యుద్ధం జరిగిన సందర్భాలు ఉన్నాయి. సరే దేశ విభజన తర్వాత స్లోగా ముస్లింలని తమ వైపు తిప్పుకోవడానికి కాంగ్రెస్ పార్టీ తమ ఎన్నికల రాజకీయాల్లో భాగంగా చేసుకుంటూ వచ్చింది. కానీ లాస్ట్ 5-10 yearsలో పెద్ద ప్రమాదం వచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీకి ముస్లిం లీగ్కి యుద్ధం జరిగినప్పుడు భారతీయ జనతా పార్టీ లేదు. తర్వాత వచ్చిన కాలంలో కాంగ్రెస్ పార్టీకి చుట్టూ వీళ్ళు ఉన్నప్పుడు జనసంఘ వచ్చింది, తర్వాత భారతీయ జనతా పార్టీ వచ్చింది. భారతీయ జనతా పార్టీ సెక్యులర్ ఫ్యాబ్రిక్ని దెబ్బతీస్తుందనే విమర్శలతోటి వాళ్ళను ఒక బహానాలాగా చూపించి కాంగ్రెస్ పార్టీ చాలా రోజులు లబ్ధి పొందింది. అది వాస్తవం. ఎవరో ఒకరిని పెట్టేవాళ్ళు, వాళ్ళతోటి ఒక ఇది చేసేవాళ్ళు, చేసుకున్నాం. కానీ వాళ్ళ మొత్తం ప్రమాదం అంతా కూడా కాంగ్రెస్ పార్టీ సంపూర్ణంగా అదృశ్యమైపోతే ఆ మాత్రము మద్దతు ఇచ్చే వాళ్ళు కూడా ఉండరు అనేటువంటి భావన దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో ఉన్నటువంటి మైనారిటీలలో వచ్చింది. అది మణిపూర్ లాంటి దాని తర్వాత చాలామంది క్రిస్టియన్లలో వచ్చింది. మనం చూస్తున్నటువంటి వ్యవహారాలన్నింటినీ చూసి ముస్లింలలో వచ్చింది. అది కర్ణాటకలో రిఫ్లెక్ట్ అయింది. అది తెలంగాణలో కూడా దాని ప్రభావం, రిఫ్లెక్షన్, ఎక్స్టెన్షన్ కనబడుతుంది. రేపు కేరళలో సంపూర్ణంగా దాన్ని ప్రతిఫలిస్తుంది. తమిళనాడులో కూడా అటువంటి కూటమి వైపు పోతుంది. ఒరిస్సాలో కూడా అటువంటి పరిస్థితి పోతుంది. ఇది వ్యాపిస్తున్నది. ఎందుకంటే ఈ ముస్లిం సమాజానికి ఒక బలమైనటువంటి శక్తి కావాలి, ప్రొటెక్షన్ కావాలి, రక్షణ. ఇది టీఆర్ఎస్ మీద బీఆర్ఎస్ మీద వ్యతిరేకత కాదు. అట్ ద సేమ్ టైం మీరు అసలు ఎట్లా ఊహిస్తామో మజ్లిస్ని డిక్టేట్ చేయగలిగేటువంటి స్థాయిలో సమాజం ఉందని అనుకుంటే మరి మనం మజ్లిస్ని ఎందుకు నమ్ముకోవాలి ఎవరైనా? వై కాంట్ యూ ఎమర్జ్ ఇండిపెండెంట్లీ? వై కాంట్ యూ విన్ దేర్ హార్ట్స్? వై కాంట్ యూ గెయిన్ దేర్ పాపులర్ ఇది ఇన్ని చేస్తున్నారు కదా. ఇది పొలిటికల్ గ్యాప్ అంటే ప్రజల్ని మనం అర్థం చేసుకో. ఎప్పుడు కూడా మనం ప్రజల్ని మధ్యవర్తులతోటి, దళాలతోటి ప్రజల దగ్గర పోకూడదు. ప్రజల్ని డైరెక్ట్గా మీరు మాట్లాడుకో. అది దళితుల విషయంలో కూడా అదే జరుగుతుంది. సడన్గా దళితులు ఒక సామాజిక వర్గం, దళితుల్లో ఒక సామాజిక వర్గం వ్యతిరేకమని వస్తుంది, ఇంకో సామాజిక వర్గం దగ్గర వస్తుంది. అనవసరంగా ముదిరాజుల వ్యతిరేకమని ఒక వాయిస్ వినిపించింది. ఇవాళ మీరు రాజేంద్ర అంటే ఆయన రాజీనామా చేయించి తీసుకున్నారు మళ్ళీ ముదిరాజులకు. ఇవన్నీ కూడా సోషల్ రిఫ్లెక్షన్స్. ఇండిపెండెంట్గా పోతే వాడికి రూపాయి కూడా, ఒక మనిషికి వాల్యూ ఉండదు. ఆయన మీద ఇంకో 2 రూపాయలు పెడితే కూడా రూపాయి కావాలి. కానీ హర్ట్ అయితే ఇట్ విల్ రిఫ్లెక్ట్. మనం చాలా జాగ్రత్తగా పొలిటికల్ ఏదైనా ఉండాలి. ఇది ఎందుకో నాకు ఒక సంకేతంలాగా కనబడుతుంది. అటువంటి పోలరైజేషన్ కనుక జరిగితే మీరు 41 కాన్స్టిట్యున్సీలు 40 కాన్స్టిట్యున్సీలు ఉన్నారు. కనీసం 30 కాన్స్టిట్యున్సీలు 35 కాన్స్టిట్యున్సీలలో 15,000 ఓట్స్ కంటే ఎక్కువ ఓటర్స్ ముస్లిమ్స్ ఉన్నారు. 15,000 కంటే ఎక్కువ. దానిలో నేనేమంటా 5,000 సాలిడ్గా షిఫ్ట్ అయితే
ఫలితాలు తారుమారు. అవుట్ ఆఫ్ 30 కాన్స్టిట్యున్సీస్ 1/3 ఓట్లే షిఫ్ట్ అయినా, 30% ఓట్లే షిఫ్ట్ అయినా, 30% ఓట్లే షిఫ్ట్ అయినా కూడా కనీసము 20 కాన్స్టిట్యున్సీలలో ఫలితాలు తారుమారే అవకాశం ఉంటుంది. ఇది రేపు ప్రభుత్వ సాధ్యాసాధ్యాలను శాసించేటువంటి శక్తి ఇటువంటి ఓటర్ షిఫ్ట్కి, ఓటింగ్ షిఫ్ట్కి ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఎస్, ఏమవుతుంది, ఏం చేస్తారు, మళ్ళీ ఏదైనా సడన్ గా ఇంకోటి ఏదైనా కార్డ్ తీసుకొచ్చి వీళ్ళని గెయిన్ చేసుకుంటారా, వీళ్ళ మనసు గెలుచుకుంటారా, ఏమవుతుంది లెట్ us see. అంతే. సో ఎనీథింగ్ హ్యాపెన్ ఇన్ పాలిటిక్స్. యా, బట్ కొన్నిసార్లు కులం మతం అనేది చాలా వైల్డ్ అండి. భారతదేశంలో డెమోక్రసీ, హ్యూమన్ రైట్స్, వాల్యూస్, ఎథిక్స్ అంటే ఎవడు పట్టించుకోడు. కానీ కులము మతము హర్ట్ అవుతుంది, కులము మతము ఎమోషన్ ఫ్లేర్ అప్ అవడానికి, మనిషిని చంపేసినా కూడా వేరే కారణంతో ఎవడు పట్టించుకోడు. వాని కులం ఏందో తెలిస్తే రియాక్ట్ అవుతారు. మన కులం ఏందో తెలిస్తే రియాక్ట్. ఈ దేశంలో సిక్కులు అట్లే కదా క్షోభను అనుభవించింది. వాడు సిక్కు అయినందుకు తీసుకుపోయి చంపేసినారు, కొన్ని వేల మంది చంపేసినారు. అదొక ఎమోషన్. దాని తర్వాత ఏమైంది, కొన్ని సంవత్సరాల పాటు వాళ్ళు వెంటాడినారు కదా. ఐ మీన్ చాలా సెన్సిటివ్, చాలా సెన్సిటివ్, చాలా సెన్సిటివ్. కాబట్టి ఫైన్, ఏ మనిషి అయినా ఫైనల్గా డెమోక్రసీ అంటే ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఉన్న దానిలో ఎవడైనా సరే ఎక్కువ వాల్యూ ఇచ్చే కాన్స్టిట్యూషనల్ వాల్యూ ఏంటిదంటే రైట్ టు లివ్. నేను బతికే స్వేచ్ఛ. నాకు బతికే స్వేచ్ఛ లేదు అని ఎవరైనా చెప్తే వాడు చావనైనా చేస్తాడు, కానీ దానికి ఒప్పుకునేటువంటి అవకాశం. సో ఎలక్షన్స్లో ఈ ఎమోషన్ అనేది ఇప్పుడు కన్సాలిడేట్ అవుతుంది. కర్ణాటకలో స్టార్ట్ అయింది, ఇప్పుడు కన్సాలిడేట్ అవుతుంది. 2024 పార్లమెంట్ ఎలక్షన్స్ వరకు స్ప్రెడ్ అవుతుంది, దేశం అంతటా స్ప్రెడ్ అయ్యేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఎస్ అండి, మనం చాలా సీరియస్ సబ్జెక్ట్ గురించి మాట్లాడుకున్నాం. అట్ ద సేమ్ టైం సెన్సిటివ్ గా డీల్ చేయాల్సినటువంటి అవసరం కూడా ఉంది. ఫైన్, ఐ మీన్ పాలిటిక్స్లో ఉన్న వాళ్ళు చాలా సందర్భాల్లో మేధావులు అనుకుంటారు. లెట్ us see ఏం జరుగుతుంది, దాన్ని ఎట్లాంటి పావులు ఎదిపి ఇది చేస్తారు అనేటువంటి మనం వేచి చూడాలి. థ్యాంక్ యూ సో మచ్ చక్రపాణి గారు. థ్యాంక్ యూ. రైట్.